హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఈ క్లాస్లో హూ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇంగ్లీష్లోనే అతి సులభమైనటువంటి ప్రశ్న హూ హూ అనే పదానికి సంబంధించిన ప్రశ్నలను చూద్దాం. అర్థమైంది లర్నర్స్? ఇప్పుడు ఈ క్లాస్లో ఏం తెలుసుకోబోతున్నాము అంటే హూ అనే పదానికి సంబంధించిన ప్రశ్నలను చూద్దాం. ప్రశ్నలను తెలుసుకోబోతున్నాము ఈ క్లాస్లో. హూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? హూ అంటే తెలుగులో అర్థం ఏమవుతుంది? ఎవరు అని అర్థమైతే వస్తుందన్నమాట. ఈ హూకు తెలుగు అర్థము ఎవరు అని అర్థమైతే వస్తుంది. ఇప్పుడు హూకు సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. హూ ఆర్ యూ? హూ ఆర్ యూ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము. హూకు తెలుగు మీనింగ్ ఏమిటి? ఎవరు అని అర్థము. ఆర్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉన్నావు అని అవుతుంది. యూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నీవు అని అవుతుంది కదా. హూ ఆర్ యూ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము నీవు ఎవరు ఉన్నావు అంటే నీవు ఎవరిగా ఉన్నావు. సింపుల్గా చెప్పాలంటే నీవు ఎవరు అని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు మనల్ని కదా. నన్ను క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఎవరు నువ్వు అని నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు. నీవు ఎవరు అని నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు. నేనేం చెప్తా? నేను నందిని, నా పేరు నందిని అని చెప్తా అనమాట. నేను ఒక స్టూడెంట్ని అని ఆన్సర్ అయితే ఇస్తాను అనమాట. లేదంటే నా పేరు ఒకటే చెప్పేస్తాను అనమాట. నేను నా పేరు నందిని, నేను నందినిగా ఉన్నాను అని చెప్తా అనమాట. అర్థమైందా రన్నర్స్? హూ ఆర్ యూ అనే క్వశ్చన్ ఏ టెన్స్లో ఉంది చెప్పండి? ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్ని తెలుపుతుంది కదా. సో ఈ క్వశ్చన్ అనేది మనకు ప్రెజెంట్ టెన్స్లో అడుగుతున్నారు. సో ఆన్సర్ కూడా మనము ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఐ యామ్ రాము, నేను రాముగా ఉన్నాను, అని ఈ వాక్యానికి తెలుగు అర్థం. అదేవిధంగా ఐ యామ్ ఏ స్టూడెంట్, నేను ఒక స్టూడెంట్గా ఉన్నాను అంటే నేను ఒక విద్యార్థిగా ఉన్నాను అని అర్థమైతే వస్తుందన్నమాట. నేను ఒక విద్యార్థిని అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. అర్థమైందా? హూ ఆర్ యూ అంటే నేను స్టూడెంట్ని, హూ ఆర్ యూ అంటే నా పేరు నందిని, నేమ్ని చెప్పచ్చు. అర్థమైందా? హూ ఆర్ యూ అనే క్వశ్చన్కి నేను నందినిని, నేను అశోక్ని, నేను అరుణాని, నేను లీలాని, నేను చింటూని, నేను నానిని అంటే ఇలా మనం ఎవరు అని నేమ్స్ కూడా మనం చెప్పుకోవచ్చును. అర్థమైందా? ఐ యామ్ రాము, ఐ యామ్ ఏ స్టూడెంట్, నేను రాముగా ఉన్నాను, నేను ఒక స్టూడెంట్ని అని అర్థమైతే వస్తుంది ఈ ఆన్సర్కు. క్వశ్చన్ అనేది ఏ టెన్స్లో ఉంటే మనం ఆన్సర్ కూడా అదే టెన్స్లోనే చెప్పాలి. అర్థమైందా? హూ ఈజ్ యువర్ ఫాదర్ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము హూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఎవరు అని అవుతుంది కదా. ఈజ్కు తెలుగు మీనింగ్ ఉన్నాడు అని అర్థమైతే వస్తుంది. ఎందుకు చెప్పండి? ఇక్కడ యువర్ ఫాదర్ అనేది మనకు మేల్ని థర్డ్ పర్సన్ సింగులర్గా చెప్తుంది కనుక ఈజ్కు తెలుగు మీనింగ్ ఉన్నాడు అని అర్థమైతే వస్తుంది. యువర్ ఫాదర్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మీ నాన్నగారు. మనం కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి కనుక ఈజ్కు తెలుగు మీనింగ్ ఉన్నారు అని తీసుకుందాం ఇక్కడ. అర్థమైందా? హూ ఈజ్ యువర్ ఫాదర్ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము మీ ఫాదర్, మీ నాన్నగారు ఎవరిగా ఉన్నారు అని అర్థమైతే వస్తుంది ఈ క్వశ్చన్కి. మీ ఫాదర్ ఎవరు? మీ ఫాదర్ నేమ్ ఏంటి? మీ ఫాదర్ ఎవరు అని మనల్ని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. అర్థమైందా? ఈ క్వశ్చన్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఎలా చెప్పండి? ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్ని తెలుపుతుంది కనుక ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనల్ని అడుగుతున్నారు మీ నాన్నగారు ఎవరు అని మనల్ని క్వశ్చన్ అయితే అడుగుతున్నారనమాట. నేనేం చెప్తా? మై ఫాదర్ ఈజ్ మిస్టర్ గోపాల్. మా నాన్నగారు మిస్టర్ గోపాల్గా ఉన్నారు. ఇక్కడ మై ఫాదర్ అంటే మా నాన్నగారు కాబట్టి కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి కనుక ఈస్కు తెలుగు అర్థము ఉన్నారు అని తీసుకున్నా నేను. అర్థమైందా? ఈస్కు తెలుగు మీనింగ్ ఉన్నారు అని తీసుకుందాం. మై ఫాదర్ మా నాన్నగారు మిస్టర్ గోపాల్గా ఉన్నారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. మా నాన్నగారు గోపాల్ అని అర్థమైతే వస్తుంది ఈ ఆన్సర్కు. అర్థమైందా? హూ ఈజ్ యువర్ మదర్? మీ మదర్ ఎవరిగా ఉన్నారు అని ఈ క్వశ్చన్కి తెలుగులో అర్థము. మీ అమ్మగారు ఎవరు అని నన్ను అడుగుతున్నారనమాట. నేను ఆన్సర్ ఏం చెప్తా? మై మదర్ ఈజ్ మిస్సెస్ రాధా. మా అమ్మగారు మిస్సెస్ రాధగా ఉన్నారు. మా అమ్మ రాధ అని నేను చెప్తా అనమాట. అర్థమైందా? క్వశ్చన్ ఏ టెన్స్లో అడిగితే మనం ఆన్సర్ కూడా అదే టెన్స్లోనే చెప్పాలి. సో ఈ క్వశ్చన్ అనేది ప్రెజెంట్ టెన్స్లో
టెన్స్లో అడిగినారు కాబట్టి మనం నేను ఆన్సర్ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాను. అర్థమైందా రన్నర్స్? హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్? హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము మీ ఇంగ్లీష్ టీచరు. మీ ఇంగ్లీష్ టీచరు ఎవరు అని అడుగుతున్నారు నన్ను. నేనేం చెప్తా? అవర్ ఇంగ్లీష్ టీచర్ ఈజ్ మిస్టర్ డేవిడ్. మా ఇంగ్లీష్ టీచర్ గారు మిస్టర్ డేవిడ్గా ఉన్నారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. అర్థమైందా? క్వశ్చన్లో ఈజ్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ అనేది ప్రెజెంట్ టెన్స్కు సంబంధించింది. సో ఆన్సర్ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాము. అర్థమైందా? హూ ఈజ్ యువర్ సైన్స్ టీచర్? మీ సైన్స్ టీచరు ఎవరిగా ఉన్నారు అని క్వశ్చన్కి అర్థం అనమాట. మీ సైన్స్ టీచర్ ఎవరు అని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఆన్సర్ అవర్ సైన్స్ టీచర్ ఈజ్ జ్యోతి మ్యామ్. మా సైన్స్ టీచర్ గారు జ్యోతి మ్యామ్గా ఉన్నారు అని వాక్యం యొక్క తెలుగు అర్థము. హూ ఏట్ ఆల్ ద స్వీట్స్? ఈ క్వశ్చన్ అనేది ఏ టెన్స్లో ఉంది చెప్పండి. ఏట్ అనేది V2 వర్బ్ అవుతుంది కదా. ఈ V2 వర్బ్ అనేది మనకు పాస్ట్ టెన్స్ను తెలుపుతుంది. సో ఈ క్వశ్చన్ అనేది మనకు పాస్ట్ టెన్స్కు సంబంధించింది. అర్థమైందా? హూ ఏట్ ఆల్ ద స్వీట్స్ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము హూకు తెలుగు మీనింగ్ ఎవరు అని అర్థము. ఏట్కు తెలుగు మీనింగ్ తిన్నారు అని అర్థమైతే వస్తుంది. ఆల్ అన్నారు కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అనేది. సో ఏట్కు తెలుగు మీనింగ్ తిన్నారు అని అర్థమైతే వస్తుంది. ఆల్ ద స్వీట్స్కు తెలుగు మీనింగ్ అన్ని స్వీట్లు అని అర్థమైతే వస్తుంది. అన్ని స్వీట్లని ఎవరు తిన్నారు అని ఈ క్వశ్చన్కి తెలుగు అర్థము. ఈ క్వశ్చన్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి సో మనం ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి. ఎలా చెప్తామంటే వి ఏట్ ఆల్ ద స్వీట్స్. మేము అన్ని స్వీట్లను తిన్నాము అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. మేము అన్ని స్వీట్లను తిన్నాము అని ఈ వాక్యం యొక్క అర్థము. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు క్వశ్చన్ అనేది ఏ టెన్స్లో ఉంటే మనం ఆన్సర్ కూడా అదే టెన్స్లోనే చెప్పాలి. అర్థమైందా లర్నర్స్? హూ ఓన్ ద వరల్డ్ కప్ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము వరల్డ్ కప్ ఎవరు గెలిచారు అని క్వశ్చన్ యొక్క తెలుగు అర్థం. ఆన్సర్ వచ్చేసి అవర్ ఇండియా ఓన్ ద వరల్డ్ కప్. మన భారతదేశము వరల్డ్ కప్ని విన్ అయ్యింది, గెలిచింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. హూ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్ అనే క్వశ్చన్కి తెలుగు అర్థము ఇండియన్ టీమ్ యొక్క క్యాప్టెన్ ఎవరు అని అడుగుతున్నారనమాట. ఆన్సర్ వచ్చేసి ధోని ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్. నేను ఈ బుక్ రాసేటప్పుడు ధోని అనే అతను క్యాప్టెన్గా ఉన్నాడు. సో ఇక్కడ నేను ధోని అని తీసుకున్నాను అనమాట. అర్థమైందా? ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో ఆ నేమ్ అనేది ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. క్వశ్చన్ అనేది ప్రెజెంట్ టెన్స్లో అడిగారు కదా. సో మనం ఆన్సర్ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఇండియన్ టీమ్కి ఎవరు క్యాప్టెన్గా ఉన్నారు అనేది ఇక్కడ చెప్పాలి. సో నేను ఈ బుక్ రాసేటప్పుడు ధోని గారు క్యాప్టెన్గా ఉన్నారు కనుక ధోని అని రాశాను. ఇక్కడ అర్థమైందా? ధోని ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్ యొక్క క్యాప్టెన్ ధోని గారుగా ఉన్నారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. ఇండియన్ టీమ్ యొక్క క్యాప్టెన్ ధోని అని అర్థము ఈ వాక్యానికి. అర్థమైందా? హూ గాట్ ద ఫస్ట్ ప్రైజ్ అనే క్వశ్చన్ ఏ టెన్స్లో ఉంది. గాట్ అనేది మనకు పాస్ట్ టెన్స్ని తెలుపుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ అనేది పాస్ట్ టెన్స్కు సంబంధించింది. హూ గాట్ ద ఫస్ట్ ప్రైజ్ అనే క్వశ్చన్కి తెలుగు అర్థము ఫస్ట్ ప్రైజ్ ఎవరు తెచ్చుకున్నారు అని ఈ క్వశ్చన్కి తెలుగు అర్థం అనమాట. ఆన్సర్ సునీల్ గాట్ ద ఫస్ట్ ప్రైజ్. సునీల్ అనే వ్యక్తి ఫస్ట్ ప్రైజ్ని తెచ్చుకున్నారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. క్వశ్చన్ అనేది ఏ టెన్స్లో ఉంటే మనం ఆన్సర్ కూడా అదే టెన్స్లోనే చెప్పాలి. క్వశ్చన్ అనేది మనకు పాస్ట్ టెన్స్కి సంబంధించింది అడిగినారు కాబట్టి మనం ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి. అర్థమైందా? హూ సెంట్ యూ ద అమౌంట్ అనే క్వశ్చన్కి తెలుగు అర్థము నీకు డబ్బు, అమౌంట్ అంటే డబ్బు కదా, డబ్బును ఎవరు పంపినారు. సెంట్ అంటే V2 వర్బ్ అవుతుంది కదా.
పాస్ట్ వర్బ్ను తెలుపుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ అనేది మనకు పాస్ట్ టెన్స్కు సంబంధించింది. సెంట్ అనేది ఇక్కడ V2 వర్బ్. సెండ్, సెంట్, సెంట్. సెండ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. సెంట్ అనేది V2 వర్బ్ అవుతుంది. సెంట్ అనేది V3 వర్బ్ అవుతుంది కదా. V1, V2, V3. సెండ్, సెంట్, సెంట్. సో ఇక్కడ సెంట్ అనేది మనకు పాస్ట్ టెన్స్ని తెలుపుతుంది కాబట్టి V2 వర్బ్ అవుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ అనేది పాస్ట్ టెన్స్కు సంబంధించింది. సో ఆన్సర్ కూడా మనము పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి. అవర్ పేరెంట్స్ సెంట్ మీద అమౌంట్. మా పేరెంట్స్ నాకు డబ్బును పంపించారు అని వాక్యం యొక్క తెలుగు అర్థము. నన్ను అడిగారు ఈ అమౌంట్ ఈ డబ్బు అనేది ఎవరు పంపించినారు అని నా ఫ్రెండ్స్ నన్ను అడిగారనమాట. నేను ఏం చెప్తా ఆన్సర్, మా పేరెంట్స్ ఈ అమౌంట్ని పంపించారు అని నేనైతే సమాధానం చెప్తాను అనమాట. అర్థమైందా లెర్నర్స్? హూ క్లోజ్డ్ ద షాప్ ఎస్టర్డే. ఈ క్వశ్చన్ ఏ టెన్స్కు సంబంధించింది చెప్పండి. క్లోజ్డ్ అనేది మనకు V2 వర్బ్ అవుతుంది కదా. సో ఎస్టర్డే అనేది మనకు పాస్ట్ని తెలుపుతుంది, పాస్ట్ టైమింగ్ని తెలుపుతుంది. సో ఈ వాక్యం అనేది పాస్ట్ టెన్స్కు సంబంధించింది. హూ క్లోజ్డ్ ద షాప్ ఎస్టర్డే అనే క్వశ్చన్కి తెలుగు అర్థము ఎవరు నిన్న షాప్ని క్లోజ్ చేశారు, మూసారు అని క్వశ్చన్కి తెలుగు అర్థము. ఆన్సర్ వచ్చేసరికి అవర్ వర్కర్ క్లోజ్డ్ ద షాప్ ఎస్టర్డే. మా వర్కర్ అంటే మా పనివాడు షాప్ని క్లోజ్ చేశారు. నిన్న మా పనివాడు షాప్ని క్లోజ్ చేశాడు, మూసాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థము. సో ఆన్సర్ కూడా మనము పాస్ట్ టెన్స్లోనే చెప్పినాము. అర్థమైందండి. క్వశ్చన్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఆన్సర్ కూడా మనము పాస్ట్ టెన్స్లోనే చెప్పినాము. హూ సా ద థీఫ్ అనే క్వశ్చన్కి తెలుగు అర్థము దొంగను ఎవరు చూశారు అని క్వశ్చన్ యొక్క తెలుగు అర్థము. సా అనేది V2 వర్బ్ అవుతుంది, పాస్ట్ టెన్స్ని తెలుపుతుంది. దొంగను ఎవరు చూశారు అనే క్వశ్చన్కి ఆన్సర్ అవర్ గ్రాండ్ మదర్ సా ద థీఫ్. మా గ్రాండ్ మదర్ థీఫ్ని దొంగని చూసింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. క్వశ్చన్ అనేది మనకు పాస్ట్ టెన్స్లో అడిగినారు కాబట్టి ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్లోనే చెప్పాము. ఇక్కడ సా అనేది V2 వర్బ్ అవుతుంది కదా. సో పాస్ట్ టెన్స్లో క్వశ్చన్ అయితే ఉంది. సో ఆన్సర్ కూడా మనము పాస్ట్ టెన్స్లోనే చెప్పినాము. హూ కాల్డ్ యూ టు ద మీటింగ్ అనే క్వశ్చన్కి తెలుగు అర్థము నిన్ను మీటింగ్కు ఎవరు పిలిచారు అని ఈ క్వశ్చన్కి తెలుగు అర్థం అనమాట. నన్ను అడుగుతున్నారు నిన్ను మీటింగ్కి ఎవరు పిలిచారు అని నన్ను అడుగుతున్నారనమాట. ఈ క్వశ్చన్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. కాల్డ్ అనేది మనకు V2 వర్బ్ అవుతుంది. సో పాస్ట్ టెన్స్కు సంబంధించింది ఈ క్వశ్చన్ అనేది. సో ఆన్సర్ కూడా మనము పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి. నేనేం చెప్తా, అవర్ ఆఫీసర్ కాల్డ్ మీ టు ద మీటింగ్. మా ఆఫీసరు నన్ను మీటింగ్కు పిలిచారు. అని నేనైతే ఆన్సర్ ఇస్తాను అనమాట. నన్ను అడిగినారనమాట, నిన్ను ఎవరు పిలిచినారు అసలు నిన్ను మీటింగ్కి ఎవరు పిలిచినారు అని అడిగినారనమాట. నేను ఆన్సర్ ఏం చెప్తా, మా ఆఫీసరు నన్ను మీటింగ్కి పిలిచినారు అని నేనైతే ఆన్సర్ ఇస్తాను. అర్థమైందా? ఈ విధంగా హూ అనే క్వశ్చన్కి సమాధానం ఎలా చెప్పాలి అనేది తెలుసుకున్నారు కదా. హూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది, ఎవరు అని అవుతుంది. అంటే ఎవరు ఇలా చేశారు, ఎవరు అలా చేశారు, ఎవరు నిన్ను రమ్మన్నారు, ఎవరు పొమ్మన్నారు, ఎవరు అని అడుగుతుంటారు కదా. సో ఎవరుకు ఇంగ్లీష్లో మీనింగ్ హూ అని అంటారనమాట. అర్థమైందా? సో ఎవరుని ఇంగ్లీష్లో హూ అని అంటారు. హూ అనే క్వశ్చన్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసారు కదా. ఫస్ట్ మీరు క్వశ్చన్ ఇచ్చిన వెంటనే క్వశ్చన్ అనేది ఏ టెన్స్లో ఉంది అని మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. గమనించిన తర్వాత క్వశ్చన్ అనేది ఏ టెన్స్లో ఉంటే మనం ఆన్సర్ కూడా అదే టెన్స్లోనే చెప్పాలి. అర్థమైందా? నెక్స్ట్ క్లాస్లో హూ క్వశ్చన్స్కు సంబంధించిన ఎగ్జాంపుల్స్ని మరికొన్ని చూద్దాం. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.